డిసెంబర్ 20వ తేదీ దాకా ఒక వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పొదుపు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చిత్తూరు నగర వీధుల్లో విద్యుత్ సంస్థ ఉద్యోగుల చేత ఒక ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ పరికరాలని ఏ విధంగా జాగ్రత్తగా వాడుకోవాలా, తద్వారా విద్యుత్ వృధాని అరికట్టడం, విద్యుత్తు సేవ్ చేయడం, విద్యుత్ నష్టాలని నివారించడం ఈ యొక్క ర్యాలీ, ఈ యొక్క పొదుపు వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా పొదుపు చర్యలు పాటించడం వల్ల వాళ్ళ బిల్లు ఆదా అవటమే కాకుండా భావి తరాల వాళ్ళకి ఇంధనాన్ని భావి తరాలకి అందించడం జరుగుతుంది. ఇంధనం కూడాను తక్కువ వాడటం జరుగుతుంది. కాబట్టి ఇవి మల్టీపర్పస్ ప్రోగ్రామ్. ఇది ఒక పని చేసిన దానివల్ల 2-3 ఉపయోగాలు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు కూడాను తన విద్యుత్తుని జాగ్రత్తగా వాడుకుంటూ, పరికరాలని జాగ్రత్తగా వాడుకుంటూ, ఏసీ ఎక్కువ విద్యుత్తు వాడే పరికరం ఏసీ, దాన్ని 26 డిగ్రీల సెంటిగ్రేడ్ పైన మెయింటైన్ చేస్తే చాలా విద్యుత్తు ఆదా అవుతుంది. మానవ శరీరానికి కూడాను అది చాలా మేలు చేస్తుంది. దానికంటే తక్కువ ఉష్ణోగ్రత వల్ల మానవుడి శరీరానికి కూడా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మీరందరూ కూడాను ఈ విషయాలు జాగ్రత్తగా పెట్టుకోండి. అదేవిధంగా విద్యుత్ హీటర్లు జాగ్రత్తగా వాడుకోవాలా, వీలైనంత వరకు సోలార్ హీటర్లు పెట్టుకోండి. ఈ సందర్భంగా PM సూర్యఘర్ అని చెప్పనే ఒక ప్రోగ్రాం కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరు కూడాను తమ యొక్క రూఫ్ టాప్ గృహముల్లో పైన ఒక సౌర్య ఫలకాలను పెట్టుకున్న దానివల్ల చాలా విద్యుత్తు వాళ్లే ఉత్పత్తి చేసిన వాళ్ళు అవుతారు. ఆ సౌర్య ఫలకాలను పెట్టుకున్న దానివల్ల 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 60,000, 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 78,000 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. ఆ బ్యాంకు లోన్లు కూడా ఈ సూర్య ఘర్ పథకానికి బ్యాంకు లోన్లు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడాను ఈ పథకాన్ని విరివిగా వాడుకొని తమ ఇంటి పైకప్పు భాగాన్ని, అది వృధాగా ఉండే పైకప్పు భాగాన్ని వీలైనంత వరకు ఈ సూర్య ఫలకాలతో నింపి ప్రతి ఒక్కరు కూడాను ఒక విద్యుత్ జనరేటర్ అయ్యి మన గ్రిడ్కి విద్యుత్ అందించి, ఆ గ్రిడ్ విద్యుత్ అందించడం వల్ల వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి వెనక్కి. కాబట్టి వాళ్ళు జనరేటర్ అవ్వవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్తుని ఆదా చేయండి, విద్యుత్తుని ఉత్పాదన చేయండి, ఇంధనాన్ని ఆదా చేయండి. థ్యాంక్ యూ.